మనోనిదానముతో మనస్సు నిబ్బరము చేసుకుని
మనసులోని అడ్డులను తొలగించి మీ మనస్సు ప్రభువునకిచ్చి వెనుకాడను రండి అని దైవజనులు పాడినట్లుగా మనసులో ఉన్న అడ్డులన్నీ తొలగించుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనమే మనస్సు దేవుని వైపు కేంద్రీకరించి మన మనస్సు యేసు వైపు చూచుచు మనసా, ఓ మనసా, యేసుని మరణ బాధ నెనచి చూడవే అని భక్తులు పాడినట్లుగా మనస్సును దేవుని వైపు కేంద్రీకరించి మనసుతో చెప్పుచు, మనసా ఒకసారి చూడు, యేసును చూడు. ఓ మనసా, నా మనసా, యేసును మరువకు మా. ఓ మనసా, నా మనసా, సిలువను మరువకు మా. ఓ మనసా, యేసు వైపు చూడు మనసా, సిలువ వైపు చూడు మనసా, ఆ సిలువలో కార్చిన రక్తము వైపు. ఆయన నీకు మారుగా, నాకు మారుగా, మనకు మారుగా. అందుకే బైబిల్లో వ్రాయబడిన మాట, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలు, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన అతిక్రమములే ఆయనకు గాయములుగా మార్చబడ్డాయి. సిలువలో ఆయన పొందిన గాయములు, ఆ గాయములన్నిటికీ కారణము మానవుని యొక్క అతిక్రమమే. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన యొక్క దోషములే ఆయన దేహమంతటిని నలిపివేశాయి, నలుగగొట్టాయి. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. నీవు నేను మనము సమాధానముగా బ్రతుకుటకు, అవును, క్రీస్తు యొద్దకు వచ్చిన వారు ఎంత సమాధానంతో ఉన్నారో, క్రీస్తు లేని వారు, సిలువ యొద్దకు రాని వారు అసమాధానముతో ఉన్నారు, చింతతో ఉన్నారు, దిగులుతో ఉన్నారు, అనారోగ్యముతో, నిరుత్సాహముతో ఎందరో కృంగిపోవచ్చున్నారు. అయితే సిలువ యొద్దకు వచ్చిన వారికి ఏ చింత లేదు, ఏ బాధ లేదు, ఏ వేదన లేదు, దుఃఖము లేదు. కారణం ఏమిటి? మనము సమాధానముగా బ్రతుకుట కొరకు, మన సమాధానార్థమైన శిక్ష, మన సమాధాన బ్రతుకు కొరకై. అవును, మనమెంత సమాధానముగా ఉన్నామో. సంవత్సరాలు మన జీవితాలు సమాధానముతో గడిచిపోవచ్చున్నది. ఈ సమాధానములకు కారణము ఇదిగో ఆ సిలువే. చూడండి ఆయన వైపు. ఆయన నీవు నేను సమాధానముగా ఉన్నట కొరకు మన సమాధానార్థమైన భారమును, శిక్షను ఆయన మీద వేసుకున్నారు. ఆయన భుజం మీద వేసుకున్నారు. ఆయన భుజం మీద సిలువ మాత్రమే ఉన్నదనుకుంటున్నావా? కాదు. నీ సమాధానార్థమైన శిక్ష, మన సమాధానార్థమైన శిక్ష ఆయన పైన వేసుకున్నారు. ఆయన పైన వేసుకున్నారు. ఆ సిలువ వైపు చూచి, నా కొరకే కదా, నాకు మారుగా యేసుండు, నాకు మారుగా ఆ సిలువ చావగా అని భక్తులు పాడినట్లుగా ఈ పాపికి బదులుగా ఎవరు మరణించగలరయ్యా? ఎందుకు పనికిరాని, ఏ యోగ్యత లేని
విలువలేని నా బ్రతుకు, నా జీవితమునకే విలువ లేదు. విలువలేని నా జీవితము కొరకు విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వారు, విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వారు, వెలలేని నీదు రక్తంబోచు వెలుగుందు పాత్రగా చేసి, వెలలేని నీదు రక్తంబోచు వెలుగుందు పాత్రగా చేసి, సువార్తలోని పాత్రలన్నీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి, సత్యముతో నింపుము తండ్రి, సువార్తలోని పాత్రలన్నీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి, సత్యముతో నింపుము తండ్రి, కుమారి ఓ కుమారి జగదుత్పత్తి కాని, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రలు, వెలలేని నీ రక్తముతో, నీ రక్తమునకు వెలకట్టలేము నాయనా. అందుకే వెండి బంగారముల వంటి క్షయ వస్తువులతో మనం విమోచింపబడలేదు. వెండి కంటే, బంగారము కంటే, ఈ లోకములో ఉన్న వజ్ర వైఢూర్యముల కంటే ఎంతో విలువైనది నీ రక్తము. వెలలేని రక్తము, వెలకట్టలేని రక్తము, ఎంతో అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కల్మషమైన రక్తము, ఇమ్మానుయేలు రక్తము, అనేకుల కొరకు చిందింపబడిన కొత్త నిబంధన రక్తము. అట్టి నీ రక్తముతో విలువలేని మా జీవితాలను విలువనిచ్చిన కొరకే, నా కొరకే, మా కొరకే, మా కొరకే సిలువలో నలిగిపోయావు. మా సమాధానాంత శిక్ష మీ మీద వేసుకున్నావు. మా కొరకే, మాకు విలువనిచ్చుట కొరకు, మాకు విలువనిచ్చుట కొరకు, విలువనిచ్చుట కొరకు నీ రక్తమంతటిని ధారపోస్తావు. నీ రక్తమంతటిని ధారపోస్తావు. ఆ శిలువ వైపు చూస్తూ స్తోత్రము చేద్దాం. చేతులెత్తి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నా కొరకు శ్రమ పొందిన దేవా, నలుగుగొట్టబడిన దేవా, ఈడ్చబడిన దేవా, పిడిగుందులను భరించిన దేవా, అర చేతులతో చరిచాడు, అది భరించుకున్నావు తండ్రి. నా కొరకే కదయ్యా. నిన్ను కాళ్ళతో తన్నినా భరించుకున్నావయ్యా. ఈ పాపి కొరకే తండ్రి మొయ్యలేని సిలువను మోసావు. నా కొరకే తండ్రి ఈడ్చబడ్డావు తండ్రి, ఈడ్చబడ్డావు నాయనా, గుర్తబడ్డావయ్యా. అయ్యా 39 కొరడా దెబ్బలకు నీ వీపు నలిగిపోయినది. ఈ పాపి కొరకే చీలిపోయినది. నీ వీపు చీలిపోయినది, నీ శరీరము చీలిపోయినది, నీ శరీరము నలిగిపోయినది, నీ యొక్క దేహము ఎంతగానో వేదన పొందినది. అయ్యా నా కొరకే, నా కొరకే నీ చేతులలో మేకులు, పాదములలో మేకులు, ప్రక్కలో బల్లపు పోటు. ఈ పాపి కొరకే, ఈ దోషి కొరకే, ఈ
కట్టబడిన నా జీవితము కొరకే తండ్రి. స్తోత్రము దేవా, చేతులెత్తి స్తోత్రం, మౌనముగా ఉండవద్దు. చూడండి సిలువలో కృతజ్ఞత కృతజ్ఞత. స్తోత్రము, ఆయన చూస్తూ నా తండ్రి నా తండ్రి, నా మీద నీకెంత ప్రేమ, నా మీద నీకెంత ప్రేమ, ఎవరు చూపించలేని ప్రేమ, ఎవరు చూపించలేని ప్రేమ. ఓ నా తండ్రి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నీ సన్నిధిలో నన్ను చేర్చావు, నిన్ను ఆరాధించే భాగ్యమనిచ్చావు. నీ యొక్క కృపాసనము దగ్గరికి వచ్చి ఈ రీతిగా స్తుతించుటకు కృప చూపావు. ఎందరికో లేని భాగ్యము. నీ సన్నిధి సంతోషము అనుభవించుటకు, నీ సన్నిధిలో సంతోషించుటకు, నీ సిలువను చూచుటకు ఇటు భాగ్యమునిచ్చిన దేవా, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకుని విలువైన అవకాశం. ఆరాధించే
నేను నీకు ఏమి ఇవ్వగలనని నా శిక్ష భారమును నీ మీద వేసుకున్నావు. నేను నీకు ఏమి ఇవ్వగలనని నా కొరకు నలగొట్టబడ్డావు. నేను నీకు ఏమి ఇవ్వగలనని నీలో ఒక చుక్క రక్తము కూడా లేకుండా ఈ పాపి కొరకు రక్తమంతా దారబోస్తావు. ఎల్లప్పుడూ నేను నీకు కృతజ్ఞరాలనై బ్రతకవలసిన వాడనై ఉన్నాను తండ్రి అని చేతులెత్తి స్తోత్రము చేయండి. స్తోత్రము హృదయపూర్వకంగా మీ మనస్సు విప్పి స్వరం విప్పి కృతజ్ఞత చెల్లించండి. స్తోత్రములు శిల్వనాథుడా స్తోత్రం. నీ త్యాగములకు నీ ప్రేమకు నువ్వు మాతో ఉన్నందుకు నీ సన్నిధిని మాతో వచ్చినందుకు హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రములు 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 సంస్కృతులు స్తోత్రములు స్తోత్రములు స్తుతి 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 దేవ స్తుతి దేవ స్తుతి దేవ స్తుతి దేవ స్తుతి దేవ స్తోత్రములు దేవ స్తోత్రములు దేవ స్తోత్రార్హుడా స్తోత్రములు 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 వందనములు 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 నుతులు నుతులు సంస్కృతులు సంస్కృతులు స్తోత్రము 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 స్తోత్రమునైనా 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 స్తోత్రము తండ్రి స్తోత్రము తండ్రి స్తుతి స్తుతి దేవ స్తుతి దేవ స్తుతి దేవ స్తుతి దేవ స్తుతి 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 వందనములు 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 స్తుతులు 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 హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ స్తుతి దేవ స్తోత్రము 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 దేవ స్తోత్రములు 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 స్తుతి 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 దేవ 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు అందరూ చెప్పండి. దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. కొత్త విషయం మౌన ధ్యానం, మౌనముగా దేవుని వైపు చూద్దాం. ఎవరు శబ్దం చేయవద్దు, కళ్ళు తెరవద్దు, పట్టుదలతో మోకరించి ఆ శిలువనాథుని వైపు చూద్దాం.